హాయ్ వర్స్ వెల్కమ్ టు Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం ఇన్నర్ క్లాస్ అంటే ఏంటో చూద్దాము. మామూలుగా మనము క్లాసెస్ అనేవి యూజ్ చేస్తున్నాం కదా, సో ఆ క్లాస్లోనే మళ్ళీ ఇన్సైడ్ ఇంకో క్లాస్ యూజ్ చేసుకుని దాన్ని ఎలా మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎలా యాక్సెస్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో అటువంటి వాటిని మనం ఇన్నర్ క్లాస్ అని అనడం జరుగుతుంది. సో అదేంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, దానికోసం వచ్చేసి నేను ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. దీని నేమ్ వచ్చేసి ఇన్నర్ డెమో క్లాస్ అని ఇస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ క్లాస్ క్రియేట్ చేయాలంటే ఒక అవుటర్ క్లాస్ ఉంటుంది కదా, సో దానికోసం అని నేను ఒక అవుటర్ క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, క్లాస్ అవుటర్ని జస్ట్ క్లాస్ నేమ్ అవుటర్ అని ఇచ్చాను, అంటే మనకు ఐడెంటిఫికేషన్ కోసం. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను అవుటర్ క్లాస్లో సమ్ వేరియబుల్స్ డిఫైన్ చేస్తున్నాను, ఇంట్ ఐ అని, అండ్ మెథడ్స్ కూడా. ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం అవుటర్ క్లాస్ గురించి. పబ్లిక్ వాయిడ్ ఏదైనా ఒక మెథడ్ టైప్ రన్ అనే మెథడ్ తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి డాట్ అవుటర్, ఇక్కడ వచ్చేసి రన్ అనిద్దాం. ఓకే, మనము నార్మల్గా ఈ ఇలా క్లాస్ క్రియేట్ చేసినప్పుడు మనం మామూలుగా ఈ వాల్యూస్ని మనం ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాము, మామూలుగా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం కదా దీనికి. సో ఇలా అవుటర్ ఓ వేరియబుల్ తీసుకున్నాం, ఓ ఈక్వల్ టు న్యూ అవుటర్ అని ఇలా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామని ప్రీవియస్ సెక్షన్లో మనం డిస్కస్ చేసాం కదా. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనము ఇది వేరియబుల్స్ యాక్సెస్ చేయాలంటే ఇది నాన్ స్టాటిక్ టైప్ కాబట్టి మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దీని ద్వారా మనము ఈ వేరియబుల్స్ అనేది మనం ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది కదా. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఓ డాట్ రన్ అని ఇచ్చాను అనుకోండి, మనకు ఈ మెథడ్ అనేది కాల్ అయ్యి ఇందులో ఉండే రన్ అనే వాల్యూ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది కదా. ఇది వచ్చేసి నాన్ స్టాటిక్ వాటికి, అది కూడా మనకి నార్మల్గా మనకు అవుటర్ క్లాస్ వాటికి. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ ఇది కనుక మనకు లైక్ స్టాటిక్ అయింది అనుకోండి. ఓకే, స్టాటిక్ సపోజ్ స్టాటిక్ వేరియబుల్ తీసుకోండి, ఈక్వల్ టు 5 అని. పబ్లిక్ మెథడ్ కూడా ఒక స్టాటిక్ టైప్ తీసుకున్నాం, పబ్లిక్ స్టాటిక్ వైడ్. మీకు డిఫరెన్స్ అనేది చూపిస్తాను. రన్నింగ్ అనే మెథడ్ తీసుకోండి, ఇక్కడ రన్నింగ్ అనే వాల్యూ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఇది స్టాటిక్ టైప్ కాబట్టి మనం స్టాటిక్ టైప్ మనం ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాము, ఆబ్జెక్ట్ అనేది దీనికి మనం క్రియేట్ చేసే పని కూడా లేదు. జస్ట్ మనము క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని అవుటర్ డాట్ అని ఈ క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము, ఈ రన్నింగ్ అనే మెథడ్ని మనము కాల్ చేయడం అనేది జరుగుతుంది కదా. ఓకే, ఇలా చేస్తే మనకి ఈ రన్నింగ్ అనే మెథడ్ కాల్ అయ్యి ఇన్సైడ్ ఉండే రన్నింగ్ వాల్యూ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది కదా. ఇది మనకి నార్మల్గా స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్స్ని కానీ వేరియబుల్స్ని కానీ కాల్ చేసే పద్ధతి ఇది కదా. అలా కాకుండా మనం ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఈ క్లాస్లో వచ్చేసి మనం ఇన్నర్ క్లాసెస్ గురించి డిస్కస్ చేసినాం కాబట్టి సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్లోనే విత్ ఇన్ ఇంకో క్లాస్ క్రియేట్ చేసాము అనుకోండి, దాన్ని వచ్చేసి మనం ఇన్నర్ క్లాస్ అని అనడం జరుగుతుంది. ఓకే, సో నేను దానికి నేమ్ అనేది ఇన్నర్ అని ఇస్తున్నాను ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి. ఓకే, ఇక్కడ కూడా మనం సేమ్ లైక్ వేరియబుల్స్ మెథడ్స్ అనేవి ఉంటాయి. సపోజ్ ఇక్కడ వచ్చేసి ఇంట్ ఐ అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక మెథడ్ తీసుకుందాం, పబ్లిక్ వాయిడ్. ఇది వచ్చేసి డిస్ప్లే అనే మెథడ్ తీసుకుందాం, వాల్యూ ప్రింట్ చేద్దాం డిస్ప్లే. సో ఇప్పుడు ఇది నాన్ స్టాటిక్ ఇన్నర్ క్లాస్ కదా, సో మనం ఈ ఇన్నర్ క్లాస్ని నాన్ స్టాటిక్ అయినప్పుడు మెథడ్స్ వేరియబుల్స్ దాన్ని ఎలా కాల్ చేస్తామంటే ఈ
అవుటర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకొని మనము ఇక్కడ ఇన్నర్ క్లాస్ సంబంధించినటువంటి వాల్యూస్ అనేది మనం కాల్ చేయడం జరుగుతుంది. సో అది ఎలా అంటే ఇప్పుడు వచ్చేసి దానికోసం అవుటర్ ఈ క్లాస్ నేమ్ అనేది మనం యూజ్ చేయాలన్నమాట. అవుటర్ డాట్ ఇన్నర్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఈ రెఫరెన్స్ వేరియబుల్ ఉంది కదా, దాని హెల్ప్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. సో ఓ డాట్ న్యూ ఇన్నర్ అని మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇలా మనము నాన్ స్టాటిక్ వాటికి అది ఇన్నర్ క్లాస్కి మనం ఇలా కాల్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా లైక్ అవుటర్ క్లాస్ నేమ్ డాట్ ఇన్నర్ క్లాస్ నేమ్ అండ్ రెఫరెన్స్ వేరియబుల్ ఈక్వల్ టు ఈ అవుటర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి రెఫరెన్స్ వేరియబుల్ డాట్ అండ్ న్యూ ఈ కన్స్ట్రక్టర్ అంటే ఇన్నర్ క్లాస్ సంబంధించినటువంటిది. ఓకే, ఇలా మనం డిక్లేర్ చేసి ఇప్పుడు ఎన్ డాట్ ఇక్కడ ఏంటంటే డిస్ప్లే అని ఉంది కదా, సో ఆ మెథడ్ మనం ఇక్కడ కాల్ చేద్దాం. సో ఇప్పుడు మనకి డిస్ప్లే అనే వాల్యూ ప్రింట్ కావడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇది మనకి ఇన్నర్ క్లాస్ యొక్క మెథడ్స్ని మనం కాల్ చేసే విధానం అనమాట. ఇది కూడా ఎప్పుడంటే నాన్ స్టాటిక్ అయినప్పుడు. అలా కాకుండా సపోజ్ ఇది వచ్చేసి మనకి స్టాటిక్ ఏంది అనుకోండి. సో స్టాటిక్ క్లాస్ తీసుకుందాం. ఒకటి స్టాటిక్ క్లాస్ ఇన్నర్ అని. ఓకే, స్టాటిక్ క్లాస్ ఇన్నర్ అని తీసుకుందాం. చేయని తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ వచ్చేసి డిస్ప్లే అనే మెథడ్ తీసుకుందాం. ఓకే, సోట్ వాల్యూ ప్రింట్ అని ఇద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇది స్టాటిక్ ఇన్నర్ క్లాస్ కాబట్టి దీన్ని మనం ఎలా కాల్ చేస్తామంటే సేమ్ ఇది అవుటర్ క్లాస్ నేమ్ ఉంది కదా, సో అవుటర్ క్లాస్ నేమ్ డాట్ ఇన్నర్ క్లాస్ నేమ్ అండ్ రెఫరెన్స్ వేరియబుల్ ఎన్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి న్యూ అని ఇచ్చి మళ్ళీ ఇక్కడ కూడా మనం అవుటర్ క్లాస్ నేమే మెన్షన్ చేయాలన్నమాట. అవుటర్ డాట్ ఇన్నర్, ఎందుకంటే మనము స్టాటిక్ అనేది ఆల్వేస్ మనం క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని పిలుస్తాం కాబట్టి ఇక్కడ సో బోత్ సైడ్ మనం అవుటర్ క్లాస్ నేమ్ అనేది మెన్షన్ చేసామన్నమాట ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అనే మెథడ్ ఉంది కదా, సో మెథడ్ అనేది ఇక్కడ కాల్ చేద్దాం ఎన్ డాట్ డిస్ప్లే అని. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి వాల్యూ ప్రింటింగ్ అనేది ప్రింట్ కావడం జరిగింది ఇక్కడ. ఓకే, ఇది మనకి కంప్లీట్గా మనకి అవుటర్ అండ్ ఇన్నర్ క్లాసెస్ సంబంధించినది. అది కూడా స్టాటిక్ అండ్ బోత్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ సంబంధించినటువంటిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే మాత్రం దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఈ ఛానల్లో నేను కంటిన్యూగా జావా సంబంధించిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే మీరైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.